హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను కాకర రోటీస్ చేస్తున్నానండి. ఈ కాకర రోటీస్ అనేది ఎక్కువ మట్టుకు గుజరాతీ వాళ్ళు చేసుకుంటారండి. ఇది గుజరాతీ స్టైల్లో చేస్తున్నాను. ఈ రోటీస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది మనకు ఎక్కడైనా మనకు టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటాయండి టేస్ట్గా. అందుకోసం అని చెప్పేసి నేను కాకర రోటీస్ చేస్తున్నాను. గుజరాతీస్ ఎక్కువ మట్టుకు చేసుకుంటారు ఇవి రోటీసు. ఇది ఎలా చేయాలో ఏంటో చూద్దాం ఒకసారి. ఏంటంటే ఈ రోటీస్ చాలా క్రిస్పీగా ఉంటాయి, అందుకోసమని చేస్తున్నానండి. ఇదిగో చూడండి రోటీస్ ఎలా ఉంటాయో క్రిస్పీగా. ఇదిగో చూడండి ఇలా వస్తాయి మనకు రోటీస్ అన్నీ కూడాను. ఇలా క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయండి. 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటాయి ఈ రోటీస్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో ఒక 50 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటున్నాను. ఆ తర్వాత వాము ఒక స్పూన్ జీలకర్ర, కసూరి మేతి తీసుకున్నానంటే ఒక 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది కసూరి మేతి. ఇది కసూరి మేతి వేసుకున్న మూలాన మనకు భలే టేస్ట్గా ఉంటుందండి. ఒక 2 స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఆ తర్వాత పసుపు, కొద్దిగా ఇంగువ తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ అంత ఇంగువ తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక ఆ తర్వాత 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్తోని కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి మనకంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ రోటీస్ అనేది క్రిస్పీగా రావడానికి మనకు ఈ పిండి కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలండి. ఇది పాలతో తడపాలి పిండి అంతాను, వాటర్తో కాకుండా పాలతో తడిపితే టేస్ట్ చాలా బాగుంటాయండి. అందుకోసం అని చెప్పేసి నేను పాలతో తడుపుతున్నాను. ఇదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని పాలతో ఇలా గట్టిగా తడుపుకోవాలి పిండి. మన చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా తడుపుకుంటే మనకి రోటీస్ అనేది క్రిస్పీగా వస్తాయి. పాలు పోసుకుంటూ పిండి అంతా ఇలా కలుపుకోవాలి. పిండి అంతా మనకి ముద్దంతా ఇలా వచ్చింది చూడండి. ఇదిగో చూడండి ఇలా వచ్చేసింది. ఇది ఒక 20 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 20 మినిట్స్ వరకు మనకు నానాలి పిండి. అప్పుడే మనకు రోటీస్ అనేది చక్కగా వస్తాయి, మెత్తగా వస్తాయి, మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగో చూడండి మనకి ఇంత పిండి తీసుకోవాలి. కొంచెం చపాతీ పిండి కంటే తక్కువ తీసుకోవాలి. మనకు చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా, ఆ పీట పైన కాస్త పొడిపిండి చల్లుకుంటూ, ఇదిగోండి కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇది చాలా సన్నగా చేసుకోవాలండి. సన్నగా చేసుకుంటేనే మన క్రిస్పీ అనేది చక్కగా వస్తుంది. అందుకోసం ఎంత సన్నగా చేసుకుంటే అంత బాగుంటాయండి రోటీసు. ఇదిగోండి అన్నీ ఇలా చేసుకుందాము. ఇది కసూరి మేతి కూడా చక్కగా కనిపిస్తుంది కదా మనకు ఈ రోటీస్కి. సన్నగా ఇలా చేసుకోవాలి. అన్ని రోటీస్ అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. రోటీ ఇలా పొడి పిండి వేసుకొని ఇలా వేసుకొని మనకు పిండి అంతా కూడా ఇలాగ చేసుకోవాలి. ఇదంతా కూడా సన్నగా చేసుకోవాలండి రోటీ, అప్పుడే మనకు చక్కగా వస్తాయి. ఈ రోటీ అంతా కూడా సేమ్ దీనిలాగానే చేసుకొని ఇదిగోండి రోటీస్ అన్నీ మనకు రెడీ అయిపోయినాయి చూడండి. స్టవ్ పైన పేనం పెట్టాను. ఇది ఫస్ట్ హైలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనకు ఈ అట్లకాడతో ఇలా అనుకున్నాం అని అనుకోండి, చక్కగా లోపల కూడా మంచిగా వేగినట్టు అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ రోటీ అంతా కూడా ఇలా అనుకుంటూ రావాలి. ఇలాగే అంటూ ఉండాలి. అప్పుడు మనకు చక్కగా రోటీ అంతా కూడా చక్కగా వేగుతుంది.
ఇది మీడియంలో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. హైలో పెట్టినప్పుడు మాడిపోతాయండి, ఎందుకంటే మనం సన్నగా చేస్తున్నాం కదా, అందుకోసం హై ఫ్లేమ్లో పెట్టామని అనుకోండి త్వరగా మాడిపోతాయి. కాస్త మీడియంలో పెట్టుకొని ఇలా మనం కాల్చుకున్నాం అనుకోండి చక్కగా వేగుతాయి. ఇదిగోండి ఇలా ఇటువైపు అటువైపు తిప్పుతూ ఇలా కాల్చుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్. ఇక మనకి రోటీ రెడీ అయిపోయినట్టే చూడండి, చక్కగా వేగిపోయింది కదా, క్రిస్పీగా కూడా ఉంటుందండి రోటీ. ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక మిగతా అన్నీ కూడా ఇలాగే కాల్చుకుంటూ రావాలండి. సేమ్ దీని మాదిరిగానే మిగతా రోటీస్ కూడా అన్నీ కూడా ఇలాగే కాల్చుకుంటూ రావాలి. కాస్త ఓపికతో చేసుకోవాలండి రోటీసు. ఓపికతో చేసుకున్నామని అనుకోండి మనకు క్రిస్పీగా వస్తాయి. మనము హై ఫ్లేమ్లో పెట్టి గబగబా కాల్ చేసుకున్నామని అనుకోండి క్రిస్పీ అనేది ఉండదు, అప్పుడు మాడిపోతుంటుంటాయి, రోటీ కూడా టేస్ట్ ఉండదు. అందుకోసం ఇది మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా అంటూ ఉంటే మనకు రోటీ అంతా కూడా చక్కగా వేగుతుందండి. మనకు లోపల పిండి పిండి కూడా ఉండకుండా చక్కగా వేగుతుంది రోటీ అనేది. ఇది ఎక్కువ మట్టుకు గుజరాతీస్, రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి ఈ రోటీసు. ఇది నిలువ ఉంటాయండి, 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటాయి ఈ రోటీసు. అందుకోసం మనం జర్నీకి వెళ్ళినప్పుడు కూడా ఈ రోటీస్ చేసుకున్నామని అనుకోండి చక్కగా ఉంటాయి మనకి రోటీస్ అనేది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, ఎందుకంటే హెల్తీ ఫుడ్ అన్నీ మనకు జీరా, ఓమా ఇవన్నీ వేసుకున్నాం కదా, మనకు ఇది కసూరి మేతి ఇవన్నీ కూడా మనకు డైజెస్ట్కి చాలా పనిచేస్తాయండి, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ఈ రోటీసు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక అన్నీ కూడా ఇలాగే కాల్చుకుంటూ రావాలి. ఈ రోటీస్ అన్నీ కూడా ఇలాగే కాల్చుకుంటూ వచ్చిన తర్వాత చూడండి చక్కగా వేగిపోతున్నాయి మనకు రోటీస్ అన్నీ కూడాను. ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్ని రోటీస్ అన్నీ కూడా ఇలాగే కాల్చుకుంటూ ఇలా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి ఈ రోటీస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.